చిల్లీ ఒక షిప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తే రోజుకి 1,00,000 వరకు ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా ఫాలో చేసుకో. ఈ బిజినెస్‌లో రిస్క్ ఎక్కడ ఉంటుందని అర్థం చేసుకుంటే 50స్‌లో కాదు 30స్‌లోనే మీ టార్గెట్ రీచ్ అవ్వచ్చు. మంచి వాతావరణం కూడా మిరపకాయ క్వాలిటీని మార్చేయొచ్చు. దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. కానీ ఫారిన్ బయర్స్ డ్రై చిల్లీనే ఎక్స్పెక్ట్ చేస్తారు. చిల్లీలో మాయిశ్చర్ కంటెంట్ లేదా కలర్ చేంజ్ అయితే ఫారిన్ బయర్స్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిటీలో రిజెక్షన్ వస్తే మొత్తం షిప్మెంట్ అంతా లాస్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ పొంజెన్సీ లెవెల్. ఎంత కారం ఉండాలి, ఎంత ఫ్లేవర్ ఉండాలి, మెయిన్గా కలర్ రెడ్ కలర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ మాయిశ్చర్ లెవెల్. ఎక్స్పోర్ట్ చేసే చిల్లీలో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు. ఇది ల్యాబ్ టెస్ట్లో తెలుస్తుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ని సరిగా చెక్ చేసుకోకపోతే మొత్తం షిప్మెంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల ప్రైస్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో చిల్లీ ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు చీప్గా వస్తుందని ఎక్కడ పడితే అక్కడ పర్చేస్ చేయకుండా డైరెక్ట్గా మన గుంటూరు వెళ్ళి కొనండి. ఎందుకంటే క్వాలిటీ చిల్లీ గుంటూరులో తప్ప ఇంకెక్కడ దొరకదు. అర్థం చేసుకోండి. బయ్యర్ అడిగే స్పెసిఫికేషన్ బట్టినే మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే బయ్యర్ ఏ వెరైటీ అడిగితే ఆ వెరైటీ మీరు గుంటూరులో కొని ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పోర్ట్లో ప్రాఫిట్ వచ్చేది చిల్లీ వల్ల అయితే కాదు, క్వాలిటీ కంట్రోల్ వల్ల. ఆ ప్రోడక్ట్లో రిస్క్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడి వరకు చూసారంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.